వైకుంఠపాళి లేదా పరమపద సోపానపటం అనే ఈ ఆట కేవలం 4 గవ్వలతో 3-4 చింత పిక్కలతో ఆడేవాళ్ల సంఖ్యను బట్టి జీవితాన్ని ఆస్వాదించగలిగే, అనుభవించగలిగే, ఎదిరించగలిగే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే ఈ ఆట తెలుగువారి సృష్టి. తెలుగు సంస్కృతిలో పుత్రకామేష్టి. ఇందులో 11 వరుసలుంటాయి. ఒక్కొక్క వరుసలో 11 గడులుంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక ఈ గడులలో పరమపద సోపానపటము అన్న అక్షరాలు రాసి ఉంటాయి. ఆ పైన ధరాసింహాసనమైన భంబు గొడుగై తద్దేవతాభృతులై సిరి భార్యామణి అయి అన్నట్టుగా 10 మంది దివ్య పురుషుల మధ్యలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. చివరకు చేరుకోవాల్సిన స్థానం అది. అక్కడకు చేరుకునే వరకు ఆట ఆడుతూ ఉండవలసిందే. ఈలోగా 1 నుంచి 121 వరకు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి, పడుతూ లేస్తూనే ఉండాలి. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండడం తప్పదని హెచ్చరిక. 11 అంటే సంస్కృతంలో ఏకాదశి. ఏకాదశి వ్రతం భారతీయులందరికీ ఆచరణీయం. ఏకాదశి మహాపర్వదినం. ఆ రోజు ఉపవాసం, జాగరణ, దైవస్మరణ అనే 3 తప్పనిసరి. అలా 11 ఏళ్ళు వరుసగా ఏకాదశి వ్రతం చేస్తే పరమపదం చేరుకోవచ్చనే పురాణ కథనం ఉంది. అయితే ఇదంతా ఆధ్యాత్మికం. గెలుపోటములు మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్థం. మానసికానుభూతులు. పరమపదం చేరుకోవడం ఆధ్యాత్మిక పరమార్థం. ఇదొక రకంగా అరచేతిలో వైకుంఠం. ఇందులో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఉన్నాయి. నీ ఉన్నతి నీ చేతిలోనే ఉందని చెప్పడం, గవ్వలతో గెలవగలవని, జీవితం కోసం రవ్వ పెట్టుకోవద్దని ఉపదేశం. ఇందులో చాలా గళ్ళలో ఏదో ఒక బొమ్మ, దానికో పేరు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని గళ్ళు అడ్డంగా దాటేస్తూ నిచ్చెనలు ఊరిస్తాయి. కొన్ని గళ్ళు అమాంతం దించేస్తూ ఉంటాయి. ఇంతలో ఉత్సాహం, అంతలోనే నిరుత్సాహం, అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి. ఇది ఆట నడిచే తీరు. ఈ ఆటలో పాములు, నిచ్చెనలు, గడుల్లోని పేర్లను నిశితంగా పరిశీలిస్తే అద్భుత రహస్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల దగ్గర కర్కోటకుడు అని రాసి ఉంటుంది. దాని తోక 10వ గడిలోకి పాకుతుంది. ఇక్కడ పంది బొమ్మ ఉంటుంది. పాము కరడం వల్ల కిందికి రావడం అనేది పైకి కనిపించే విషయం అయితే, జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందై పుడతామనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. దాన్ని హీనంగా చూస్తారనేది వ్యక్తిత్వ పాఠం. అలాగే 55వ గడిలో ఒక పాము తల ఉండి దుర్యోధనుడు అని రాసి ఉంటుంది. దాని తోక కింది గడిలోకి పాకుతుంది. అంటే 43 గడులు కిందికి జారడం పైకి కనిపించే ఓటమి అయితే, దుర్యోధనుడు అసూయకు ప్రతిరూపం. దానివల్లే కురువంశ క్షయం అయ్యింది. అలానే మనము అసూయ పడితే జీవితం నరకప్రాయం అవుతుందని, సుఖశాంతులు నశిస్తాయని హెచ్చరిక. పాముల అమరిక ఇంత అర్థవంతంగా ఉంటే నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్థ బోధకంగా ఉంటుంది. 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ భక్తి అని రాసి ఉంటుంది. ఒక భక్తుని బొమ్మ ఉంటుంది. దానికోసం 83వ గడి వరకు సాగుతుంది. ఇక్కడ బ్రహ్మలోకం అని రాసి ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్రం కూడా ఉంటుంది. భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయం అన్నది పరమైతే, ఏ పనైనా దాని మీద భక్తితో చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఇహం. అలాగే 65వ గడిలో ఒక నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ చిత్తశుద్ధి అని రాసి ఉంటుంది. దానికోసం 105వ గడిలో వరకు ఉంటుంది. అక్కడ మహాలోకం అని ఉంటుంది. మొత్తం వైకుంఠపాళిలే ఇదే పెద్ద నిచ్చెన. 40 గడులు అమాంతం ఎగబాగవచ్చు. ఇదంతా పైకి ఆశ పెట్టే విధానం. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయని అంతరార్థం. లోకంలో మహానుభావుడిగా కీర్తి పొందుతారని విశేషార్థం. ఏ చిత్తశుద్ధి కొరవడం వల్ల ఇవాళ దేశం అవినీతి ఊబిలో కూరుకుపోయిందో, అటువంటి చిత్తశుద్ధి ప్రాధాన్యాన్ని చిన్నతనంలోనే పిల్లలకు ఆటల రూపంలో నేర్పిన ఏకైక జాతి మన తెలుగు జాతి.
ఇంత గొప్ప విషయాన్ని చెబుతూనే చెంతనే పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడమనడం ఆట ప్రత్యేకత. సాధారణంగా 105వ గడిలో వరకు రాగానే ఆటగాడికి కొంచెం గర్వం వస్తుంది. ఇంకా 16 గడులు దాటేస్తే పండిపోయినట్టే కదా అనుకుంటాడు. అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో అరుకాషుడు అనే పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందికి జారి మొదటి గడిలోకి అంటే కోతిలోకి వచ్చి పడతాడు. అంటే నేను ప్రముఖుణ్ణి అయ్యాను కదా అని గర్వించి ఒక్క పొరపాటు చేసినా మళ్ళీ ఆట మొదటికి రావడం ఖాయమని హెచ్చరించడం అన్నమాట. పైగా వైకుంఠపాలి పరిభాషలో 1ని గుడ్డి అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక గుడ్డి పని చేసినా మళ్ళీ కిందికి జారిపోవడం తప్పదని చెప్పడం. ఇంత జరిగిన ఆట మానకూడని పరిస్థితి ఇందులో విచిత్రమైన విషయం. ఒకడు పెద్ద పాము నోట్లో పడినా ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతన్ని ఆడమని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్థిని సైతం బాగా ఆడమని ప్రోత్సహించే ఏకైక క్రీడ బహుశా వైకుంఠపాలియేనేమో. ఇంతకీ చివరిదైన చిన్నది కాని విషయం మరొకటి ఉంటుంది. చివర 121వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దాని పేరు అహంకారం. దాని తోక 99వ గడిలో వరకు ఉంటుంది. అంటే 106లో ఆరుకాసురుణ్ణి దాటిన, 115లో వైకుంఠంలో ప్రవేశించిన, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందిన, చివరలో 121 అహంకారానికి లోనైతే తిరిగి రాక్షస జన్మ తప్పదు అని హెచ్చరిక. బ్రహ్మ రుద్రాది దేవతల్ని తపస్సులతో ప్రసన్నం చేసుకొని మహాభోగాలు అనుభవించి లోకాలన్నీ జయించిన హిరణ్యకశిప, రావణాసురాది వీరులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలు కావడానికి ఈ అహంకారమే కారణం కదా. అలాగే పాముల విషయానికి వస్తే హిరణ్యాక్షుడు నోటి వెంట పడితే పాము వరకు చేరుతారు. నరకాసురుడి నోటిలో పడితే పిల్లి వరకు వచ్చి చేరుతారు. బకాసురుడి నోటిలో పడితే పాము వరకు వచ్చి చేరుతారు, కోడి వరకు వచ్చి చేరుతారు. ధనరథుడు దగ్గర అంటే 59వ గడిలో ఒక పాము ఉంది. అది మింగితే కప్ప వరకు వచ్చి చేరుతారు. 75వ గడిలో కర్కోటకుడు అంటే కర్కశంగా ఉండేవారు పంది జన్మగా అంటే పంది వరకు వచ్చి చేరుతారు. ఇంకొక పాము 97వ గడిలో మాత్సర్యంలో లేకపోవడం వల్ల గుంట నక్క వరకు వచ్చి చేరుతారనమాట. అంటే పాపం పుణ్యం లేకపోవడం. తదుపరి శతకంఠ రావణుడు. శతకంఠ రావణుడు నోట్లో పడితే గుడ్లగూబ 95వ గడిలో వరకు వచ్చి చేరుతారు. అంబరీషుడు నోటిలో పడితే ఇక్కడ దున్నపోతు వరకు వచ్చి చేరుతాడు. వాసుదేవుడి నోటి వరకు వస్తే పులి వరకు వచ్చి చేరుతారు. ఇక నిచ్చెన విషయానికి వస్తే సత్ప్రవర్తన కలిగి ఉండటం వల్ల గోలోకము చేరవచ్చు. అంటే 39వ గడి వరకు చేరవచ్చు. సుగుణం ఉండడం వల్ల సాలోక్యము చేరవచ్చు. నిష్ఠగా ఉండటం వల్ల తపోలోకం చేరవచ్చు. యాగం చేయడం వల్ల స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. యోగి సాదృశ్యం పొందగలడు. భక్తిగా ఉండడం వల్ల బ్రహ్మలోకాన్ని చేరవచ్చు. చిత్తశుద్ధి ఉండడం వల్ల మహాలోకం చేరవచ్చు. వైరాగ్యంతో వైకుంఠ ప్రాప్తి పొందగలరు. గురుబోధతో మంచి విషయాలు నేర్చుకొని దైవ సాన్నిధ్యం పొందవచ్చు. జ్ఞానముతో కైలాసం చేరవచ్చు. ఇది ఈ పరమపద సోపాన పటము యొక్క విశిష్టత.